నేను సాధారణ మ్యానే బేబీ, కానీ చేసే పనులన్నీ సూపర్ గా ఉంటాయని చెప్తుంటారు. కమింగ్. ప్రజలకి మంచి చేయడానికి రాజకీయాల్లోకి రమ్మంటే హత్యలు చేయడానికి దోచుకోవడానికంటే రాజకీయాల్లోకి వచ్చింది. తలపతి విజయ్ జననాయకన్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీకి తెలుగులో జననాయకుడు అని పేరైతే పెట్టారు. నేను ట్రైలర్ తమిళ్లో చూశాను, తెలుగులో చూశాను. ట్రైలర్ బాగానే ఉంది కానీ నేను స్టార్టింగ్ నుంచి ఏదైతే జరగద్దని భయపడ్డానో అదే జరిగింది. ట్రైలర్ చూసాక కన్ఫర్మ్ అయ్యింది. ఈ మూవీ వచ్చేసి భగవంత్ కేసరి మూవీకి రీమేక్. కొంచెమన్నా చేంజ్ ఉంటుంది అనుకున్నాను, కొంచెం కూడా కాదు, యాజ్ ఇట్ ఈస్ భగవంత్ కేసరినే దింపారు. ఈ మూవీలో తలపతి విజయ్ కూతురు క్యారెక్టర్లో మమితా బిజు అయితే యాక్ట్ చేస్తుంది. స్టోరీ కూడా చేంజ్ లేదు, సేమ్ స్టోరీ. కూతుర్ని స్ట్రాంగ్ చేసి తనని ఒక ఆర్మీ జాబ్లో జాయిన్ చేయాలి, అదే స్టోరీ. ట్రైలర్ మొత్తంలో కూడా అదే ఉంది. తలపతి విజయ్ లుక్స్ బాగున్నాయి. ట్రైలర్లో తనకి మంచి సీన్స్, మంచి ఎలివేషన్ సీన్స్ కూడా పడ్డాయి. హోప్ మూవీలో కూడా అవి మంచిగా వర్క్ అయితే హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ కూడా 3 సాంగ్స్ ఉన్నాయి మూవీలో. 3 తమిళ్లోనే రిలీజ్ చేశారు. తమిళ్ సాంగ్స్ అయితే బాగున్నాయి. ఇంకా తెలుగులో అయితే సాంగ్స్ రిలీజ్ కాలేదు. రిలీజ్ అయ్యాక అవి ఎలా ఉంటాయో చూడాలి. మూవీలో విలన్గా బాబీ డియోల్ అయితే యాక్ట్ చేస్తున్నాడు. ట్రైలర్లో తలపతి విజయ్తో పాటు బాబీ డియోల్ని కూడా ఈక్వల్గా చూపించారు. భగవంత్ కేసరిలో విలన్ లాగా కాకుండా కనీసం ఈ మూవీలో అయినా విలన్ని కొంచెం స్ట్రాంగ్గా చూపిస్తే బాగుంటుంది. మూవీలో ప్రియమణి, సునీల్, ప్రకాష్ రాజు, ఇంకా గౌతమ్ మీనన్, ఇంకా చాలామంది యాక్టర్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళకి కూడా మంచి క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. అందరికీ తెలిసిందే ఈ మూవీలో పూజ హెగ్డే అయితే హీరోయిన్గా అయితే యాక్ట్ చేస్తుంది. తనని ట్రైలర్లో పెద్దగా చూపించలేదు, జస్ట్ ఒకటే షాట్లోనే చూపించారు. నాకు తెలిసి మూవీలో కూడా తనకి పెద్దగా రోల్ ఉండదు అనుకుంటాను. ట్రైలర్ చూసాక భగవంత్ కేసరి రీమేక్ అని అర్థమైంది. సో ఈ మూవీ నుంచి నేను పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటలేను. జస్ట్ తలపతి విజయ్ డ్యాన్స్, ఇంకా తనకు ఒక మంచి యాక్షన్ సీక్వెన్సెస్, దానికి తగ్గ అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇవే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తా. ఈ మూవీ డైరెక్టర్ అయినా మూవీ టీమ్ అయినా స్టార్టింగ్ నుంచి ఇది భగవంత్ కేసరి రీమేక్ కాదు అనుకుంటా ప్రమోట్ చేశారు. కానీ ట్రైలర్ చూసాక కళ్ళకు కట్టినట్టు అర్థమైంది ఇది భగవంత్ కేసరి రీమేకే అని. ఓవరాల్గా ట్రైలర్లో అన్ని తలపతి విజయ్ సినిమాలలో ఉండేటివే ఇందులో కూడా ఉన్నాయి. పెద్దగా కొత్తగా ఏం లేదు. సో తమిళ వాళ్ళకి ఎట్లాగో నచ్చుద్ది. ఇక తెలుగులో అయితే ఫిక్స్ కాండి, ఇది ఆడదు చక్కగా. ఇక నాకైతే పెద్దగా నచ్చలేదు ట్రైలర్. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.